హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్. ఫ్రెండ్స్, సోలార్ పైన ఏసీలు పనిచేస్తాయా, లిఫ్ట్లు పనిచేస్తాయని చాలా మంది మనల్ని అడుగుతున్నారు. సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇదనమాట. ఇది వచ్చేసి మనకి జగ్గయ్యపేట అండి. నేను చదువుకున్న ఊరు కూడా జగ్గయ్యపేటే. సో మనం కరెక్ట్ గా జగ్గయ్యపేట, బలుసపాడు, గురుదాంలో ఉన్నాము. అంటే కొంతమంది భక్తులకి ఈ గురుదాం అనే ప్లేస్ గురించి తెలుసు. ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఒక 50 కిలోవాట్ దాకా సోలార్ పవర్ ప్లాంట్ మనం పెట్టడం జరిగింది. ఇది టోటల్ గా ఆఫ్ గ్రిడ్ అనమాట. ఇక్కడ మనకి 3 ఫేజ్ పవర్ అనేది మనకి అందుబాటులో లేదు. ఇక్కడ మనకి లిఫ్ట్ పని చేయాలంటే ఖచ్చితంగా 3 ఫేజ్ పవర్ ఉండాలి. సో ఇక్కడ మనము బ్యాటరీస్ తో వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ మనం ఒక 40 బ్యాటరీస్ వాడాము ఈ బిల్డింగ్ పైన. అక్కడ ఇంకొక బిల్డింగ్ ఉంది, అక్కడ ఇంకొక 20 బ్యాటరీస్ దాకా వాడాము. సో ఈ ప్లాంట్ గురించి మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్లయితే దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇటువంటి ప్లాంట్స్ ఇన్స్టాలేషన్ కావాలనుకుంటే మీరు కింద నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. మాక్సిమం మీరు వాట్సాప్ చేస్తే మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కాల్స్ అయితే మేము కొన్ని సార్లు పిక్ చేయలేకపోతాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టోటల్ గా ఇది యూటీఎల్ ప్లాంట్ అండి. యూటీఎల్ ఫ్యూజియమా పవర్ సిస్టమ్స్ వాళ్ళది. మీకు హైవేస్ పైన కనిపించే సోలార్ ప్యానల్స్ లో చాలా మటుకు ఈ యూటీఎల్ అనే కంపెనీ నుంచి వస్తాయి అనమాట. ఇక్కడ ఒక 20 ప్యానల్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 20 ప్యానల్స్ ఉంటాయి, అక్కడ ఒక 10 ప్యానల్స్ పెట్టాయి అనమాట. టోటల్ గా ఇవి మోనోపర్క్ ప్యానల్స్ అండి. ఇవైతే హాఫ్ కట్ అయితే కాదు, ఒకటి 440 వాట్ ప్యానల్స్ అనమాట. వీటి యొక్క ప్లాంట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి పూర్తిగా మా పార్ట్నర్ తేజమూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇటువంటి ప్లాంట్స్ ఏంటంటే మనకి కరెక్ట్ గా సోలార్ నుంచి పూర్తిగా మనం వాడుకునేలాగా ఈ ప్లాంట్స్ మనం డిజైన్ చేసాం అనమాట. ఆన్ గ్రిడ్ లో అనుకోండి మనకు పవర్ కట్ అయితే ఆ పవర్ ని మనం వాడుకోలేము. సో ఇక్కడ ఏంటంటే మనం టోటల్ గా పవర్ అనేది ఆఫ్ చేసాము. ఇక్కడ అసలు పవర్ అనేది లేదు. కరెక్ట్ గా చెప్పాలంటే 3 ఫేజ్ లేదు. 3 ఫేజ్ లేకుండా కూడా మనము లిఫ్ట్లు రన్ చేస్తున్నాము, ఏసీలు రన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం ఉన్న ఈ సోలార్ పవర్ ప్లాంట్ వాడడం వల్ల గ్రిడ్ పైన కొంచెం భారం తగ్గుతోంది. సో దీని వల్ల ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఉన్న మిగతా ఇళ్లకి పవర్ అయితే వెళ్తోంది. అండ్ ఇది మేము రీసెంట్ గా పెట్టిన ప్లాంట్ అయితే కాదు, 2 ఏళ్ల నుంచి ఈ ప్లాంట్ మనకి వర్కింగ్ లో ఉంది. 2022 సమ్మర్ లో మనం ఈ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసాము. ఇది 2024 సమ్మర్. 2 ఏళ్లలో ఈ ప్లాంట్ వచ్చేసి మనకి 35,000 యూనిట్స్ పవర్ ని తయారు చేసింది. సో ఇప్పుడు మనం ప్లాంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. మూర్తి గారు, ప్లాన్ గురించి మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. yes sir, వెల్కమ్ అండి సబ్స్క్రైబర్స్ అందరికి. ఓకే, ఇక్కడ సార్ మనం ఏం చేసామంటే 2 ఇయర్స్ బ్యాక్ మనకు గురువు గారి తాలూకు మేనేజర్ గారు మనల్ని అప్రోచ్ అయ్యారు. అంటే ఇక్కడ మనకు ఒక ఛాలెంజింగ్, అంటే ప్రతి ప్రాజెక్ట్ మనకు ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 3 ఫేజ్ పవర్ లైన్ ఉంది, కాకపోతే ఇన్పుట్ లేదు. అంటే 3 ఫేజ్ లేదు, 3 ఫేజ్ కేబుల్ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళకి టోటల్ 25 HP ట్రాన్స్ఫార్మర్ అనేది అలాట్ చేశారు. అంటే ఇది కొంచెం రూరల్ లో ఉంటుంది. మీకు గురువు గారిది టోటల్ ఎంట్రన్స్ లో ఇక్కడ ఫ్రీ హాస్పిటల్ ఉంది, తర్వాత ఇది టెంపుల్, తర్వాత మేనేజర్ గారి హౌసెస్, టోటల్ అందరూ ఇక్కడే ఉంటారు. ఈ ప్రెమిసరీలో పవర్ కట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది రెగ్యులర్ గా సైక్లోన్స్ టైంలో కావచ్చు, జనరల్ లోడ్ ట్రిప్ వల్ల, హెవీ లోడ్ వల్ల కొంచెం పల్లెటూరులో ఉంటుంది కాబట్టి పల్లెటూరులో ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనము హెవీ లోడ్సే ఉంటుంది. అంటే గురువు గారు అంటే ఇక్కడ మనకు టోటల్ విఐపీస్ వస్తూనే ఉంటారు. సో ఒక 8 ఏసీస్, 7 to 8 ఏసీస్ రన్ కావాలి పీక్ లోడ్ లో. రెగ్యులర్ టైంలో 5 to 6 ఏసీస్ రన్ కావాలి. ఈ కాకుండా పవర్ ప్లాంట్, ఇది వాటర్ ప్లాంటే ఉంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ వాటర్ ప్లాంట్ ఉంది, అది ఒక 7 కిలోవాట్ కావాలి. సో లిఫ్ట్ అనేది ఇక్కడ ఒక ఛాలెంజ్ అయ్యి జనరేటర్ తో 1.5 ఇయర్ లిఫ్ట్ రన్ చేశారు. ఎందుకంటే 3 ఫేజ్ పవర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ అనేది జనరేటర్ వేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా మనకు చెప్పిన తర్వాత మనం ఎలా డిజైన్ చేసామంటే మనకి ఇక్కడ ఒక 70 to 80 కిలోవాట్ అనేది, అంటే యూనిట్స్ అనేది నీడ్ అనమాట పర్ డే. సో ఈ ప్లాంట్ టోటల్ మనము ఒక 25 కిలోవాట్ కి ప్యానల్ అనేది డిజైన్ చేసినాం. సో 25 కిలోవాట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ మనకు 100 to 120 యూనిట్స్ అనేది వస్తుంది. ఆల్ క్లైమేటిక్ కండిషన్ లో 60 to 70 యూనిట్స్ అనేది వస్తుంది. సో ఈ యూనిట్స్ ప్రొడక్షన్ ఇచ్చేసినాము. తర్వాత ఏం చేయాలి, స్టోరేజ్ ఇక్కడ ప్లాన్ చేయాలి. సో ఇన్వర్టర్స్ కూడా మనము, అంటే ఒక పవర్ లేకపోతే, ఒక ఫేస్ లేకపోతే ఇంకొక ఫేస్ ఎలా వాడుకుంటామో అలా ఇక్కడ 3 ఫేస్ లాగా మనం డిజైన్ చేసినాం. అది ఎందుకు అలా ఇచ్చినామంటే వితౌట్ ఎలక్ట్రిసిటీ అనుకున్న తర్వాత కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. సో హైయర్ కెపాసిటీలో ఒక 4 AC అదర్ అప్లయన్సెస్ లోడ్స్ కి మనము కంప్లీట్ గా ఒక 15 కిలోవాట్ ఇన్వర్టర్ అనేది డిజైన్ చేసినాము. ఇంకొక 3 ఏసీస్ ప్లస్ ఆ వాటర్ ప్లాంట్ ప్లస్ రెగ్యులర్ లోడ్స్ కి మనము ఒక 15 కిలోవాట్ ఇన్స్టాల్ చేసాము ఇన్వర్టర్. ఈ కాకుండా 3 ఫేజ్ లో టోటల్ లిఫ్ట్ అండ్ మోటార్స్ కి 20 కిలోవాట్ ఇన్వర్టర్ ఇచ్చాము. దీన్ని మళ్ళీ ఇక్కడ మీకు హైబ్రిడ్ నే చెప్పాలి. హైబ్రిడ్ లో ఆఫ్ గ్రిడ్ లో మళ్ళీ ఇది డ్యూయల్ అంటే ఒక ఇన్పుట్ తోటి 2 అవుట్పుట్స్ అలా డిజైన్ చేసినాం. ఇది ఎందుకు ఇలా చేసినామంటే ఏ లోడ్ ఫ్లక్చుయేట్ ఆ ఇన్వర్టర్ మీదే బర్డెన్ ఉంటుంది. అంటే ఒక 15 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన చోట 40 కిలోవాట్ ఇస్తేనే ఇప్పుడు ట్రిప్ అవుతా ఉంది వీళ్ళకి. సో మనము అలా ఇన్స్టాలేషన్ చేసి టోటల్ మీకు చూస్తే ఈ ఇన్వర్టర్ ని, ఇది యాక్చువల్ గా లిఫ్ట్ రూమ్ సార్, ఇది లిఫ్ట్ కానీ మనకు రూమ్ అలర్ట్ చేశారు. సో ఇక్కడ నియర్ బై ఇన్స్టాల్ చేసినప్పుడు పవర్ లాస్ అనేది ఉండదు.
సో లిఫ్ట్ రూమ్ మనకి ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మనము లిఫ్ట్ రూమ్లోనే ఉన్న ప్లేస్లో ఈ ఇన్వర్టర్స్ 3 ఇన్వర్టర్స్ పెట్టేసాం. ఇదేమో మనకు 20 కిలోవాట్ లిఫ్ట్ ఇన్వర్టర్, లిఫ్ట్ యూపీఎస్ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఆ ఆప్షన్కి సపరేట్ ఉంటుంది. ఒక్క సిస్టమ్కి పెట్టిన దాన్ని ఇంకొకటి వాడలేము. ఇది లిఫ్ట్కి అయితే లిఫ్ట్కే యూస్ అవుతుంది. సో ఇది 15 కిలోవాట్ సింగిల్ ఫేస్ ఇన్వర్టర్. ఇది 15 కిలోవాట్లో సింగిల్ ఫేస్. ఇది వరకు మీరు 10 కిలోవాట్ చూసుంటారు. మనం ఇన్స్టలేషన్ చేసిన దాంట్లో వీడియోస్లో కస్టమర్స్ 10 కిలోవాట్ చూసుంటారు. సో 15 కిలోవాట్ అనేది మనం ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టాల్ చేసాము. 2 ఇన్వర్టర్స్ పెట్టాము. ఎందుకంటే మన ఏసీస్, నార్మల్ ఫ్యాన్ లైట్స్, అదర్ లోడ్స్ టోటల్ మనకి సింగిల్ ఫేస్. సో సింగిల్ ఫేస్ డైరెక్ట్గా ఇచ్చేసాము. తర్వాత ఈ బ్యాటరీస్ ఇక్కడ 20 బ్యాటరీస్ పెట్టాం. ఎందుకంటే మనకు ప్లేస్ ఇంకా లేదు లిఫ్ట్ రూమ్లో. ఇది మేనేజ్ చేస్తూ ప్లేస్ మీరు చూడొచ్చు. 3 ఫేస్కి సపరేట్గా ఇన్పుట్ లైన్, ఒక సైడ్ ఏమో ఇన్పుట్ లైన్, అవుట్పుట్ లైన్. మళ్ళీ ఇన్పుట్ లైన్లో అయితే పవర్ లేదు. సో దాన్ని ఏం చేసినామంటే మనము మల్టిపుల్ ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ ఇచ్చాము. సింగిల్ ఫేస్ది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. లిఫ్ట్ నుంచి 3 ఫేస్కి ఇన్పుట్, 3 ఫేస్ అవుట్పుట్ అలా ఇచ్చాము. మల్టీ ఇది కాకుండా ఇక్కడ హైబ్రిడ్గా ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జనరేటర్ వాడమన్నాము. ఈ 2 ఇయర్స్లో 1 డే ఈ సమస్య వల్ల మాకు సరిపోలేదు, లేదు ప్రాబ్లం అయిందని ఇంతవరకు జనరేటర్ ఆన్ చేయలేదు సార్. సో అది మనకు మెయిన్ ఇక్కడ సక్సెస్ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ఒక హయ్యర్ కెపాసిటీ జనరేటర్స్ వాడే చోటు మనం వితౌట్ జనరేటర్ ఈ ప్లాంట్ అనేది డిజైన్ చేసి ఇచ్చినాము. ఇది మీరు 1 డే 2 డే 1 మంత్ 2 మంత్ కాదు, దాదాపు 2 ఇయర్స్ సక్సెస్ఫుల్ చేసి ఒక్కొక్క సిస్టంలో 38,000 కిలోవాట్స్ జనరేషన్ అయింది. 38,000 యూనిట్స్ ఒక్క దాంట్లోనే. ఇంకొక సిస్టంలో మనకి రీసెట్ చేసాము. ఆ ప్రూఫ్స్ కూడా మీకు అందులో ఉంది. ప్రజెంట్ అది 18,000 యూనిట్స్. కాకపోతే మనం డిజైన్ చేసింది 100 యూనిట్స్ పర్ డే. ఇక్కడ యూసేజ్ 50 to 60 యూనిట్స్ ఉంది. ఇంకా ఎక్సెస్ పవర్ ఉంది. సో గురువుగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్యూచర్లో మాకు ఎక్స్పెన్షన్ చేసుకున్న ప్రాబ్లం లేకుండా చేయాలన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ 25 కిలోవాట్ ఇన్పుట్ ప్యానల్ అనేది యూజ్ చేసినాం. ఇది 50 కిలోవాట్ కెపాసిటీ ఉంది. అవసరమైతే లిఫ్ట్ దాంట్లో మళ్ళీ ఇన్పుట్ ఇస్తే 75 కిలోవాట్స్ అనేది ఇన్పుట్ చేసుకునేటట్లు. ఈ మధ్యలో అందరూ చాలా క్వశ్చన్స్ ఆన్ గ్రిడ్లో కావచ్చు, ఆఫ్ గ్రిడ్లో కావచ్చు. ఒక 3 కిలోవాట్ మన ప్లాంట్ పెట్టి 5 కిలోవాట్, 8 కిలోవాట్, 10 కిలోవాట్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, పనిచేస్తుందా అని. ఇక్కడ అదే ప్రూఫ్. 50 కిలోవాట్ ప్లాంట్కి మనం 25 కిలోవాట్ ఇన్పుట్ ఇచ్చాము. సో రిమైనింగ్ 25 కిలోవాట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆఫ్ గ్రిడ్ కాబట్టి మనం ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. పర్మిషన్స్ అనేది ఎందుకు తీసుకుంటాం? బర్డన్, లోడ్, కేబుల్ ఇవన్నీ. ఇక్కడ కేబుల్ కూడా చూస్తే మీరు 100 కిలోవాట్కి డిజైన్ చేసినాం. ఒక్కొక్క దాని నుంచి మీరు చూస్తే 25 స్క్వేర్ ఎంఎం ఆర్మడ్ కేబుల్. టోటల్ 3 లైన్స్కి 3 లైన్స్ సపరేట్గా చేసాం. అంటే మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్స్. క్యారియర్స్ కూడా చూడొచ్చు. మొత్తం 100 amps క్యారియర్స్ వాడాలి. మీకు ఏదైతే ఒక ఇండస్ట్రీలో ఎలా డిజైన్ చేస్తారో అలా మనకు ఒక డొమెస్టిక్లో ఇది ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్టే లెక్క. అంటే ఒక రైస్ మిల్ కావచ్చు, లేదు ఒక వేర్హౌస్ కావచ్చు, లేదు ఒక మైక్రో ఇరిగేషన్ విల్లాస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు. అక్కడ నాకు వితౌట్ ఎలక్ట్రిసిటీ టోటల్ పని చేయాలి, ఒక 1 lakh 2 lakh పవర్ బిల్ అంటే ఖచ్చితంగా జీరో చేసుకోవచ్చు ఈ స్కీమ్లో. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? ఎస్ సార్, ఈ మెయింటెనెన్స్ యాక్చువల్గా మనం చెప్పడం 3 months to 6 months డిస్టిల్ వాటర్ మెయింటైన్ చేయమంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనమే ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్నాము ఎవ్రీ 6 months. కాకపోతే లాస్ట్ వచ్చే ఎన్ని రోజులు అయింది? 9 months అయింది సార్. 9 monthsకి ఇక్కడ కొంచెం బ్యాటరీ లెవెల్ కొంచెం తగ్గినట్టు ఉంది. అంటే ఇంచుమించు 1 yearకి వస్తుంది. కానీ మనం అలా ఎంకరేజ్ చేయము. ఎందుకు? ఇక్కడ ఏసీ ఇన్పుట్ లేదు. ఎప్పుడు ఏసీ ఇన్పుట్ లేదు, లో వోల్టేజ్, హై వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఇటువంటిది ఏమి ఉండదు. సో స్టాండర్డ్ వోల్ట్స్ వెళ్తూ ఉంటుంది. ఓవర్ బర్డన్ లేదు ఇన్వర్టర్ మీద. ఒక్కొక్క దానికి మనం 15 కిలోవాట్స్ సింగిల్ ఫేస్కి డిజైన్ చేసాము. సో 9 to 10 కిలోవాటే లోడ్ వెళ్తుంది. ఇన్వర్టర్కి, లిఫ్ట్కి, మోటార్కి 20 కిలోవాట్ డిజైన్ చేసినాము. 10 to 12 కిలోవాట్సే వెళ్తుంది. సేఫర్ సైడ్ అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఈ మనకి లిఫ్ట్ ఉంది కదా సార్? అవును సార్. ఇది మనకి ఎంత 7.5 kV తీసుకుంటుంది. 7.5 కంప్లీట్. ఇది జాన్సన్ వాళ్ళది ఇక్కడ ఉండేది. 7.5 kV రన్నింగ్. ఇక్కడ పెట్టే ముందు మనము వాళ్ళతో కూడా ఒక పర్మిషన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ ప్లేస్లో మళ్ళీ రిస్క్ ఉండకూడదని చెప్పి మాట్లాడి దీని యొక్క కెపాసిటీస్ వాళ్ళు కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు. ఈ కెపాసిటీ తీసుకున్నాము. అంటే విజయవాడ జాన్సన్ వాళ్ళే ఇది ఇన్స్టాల్ చేశారు. సో హైదరాబాద్ వాళ్ళతో మాట్లాడి కంపెనీ టెక్నికల్ టీంతో ఈ టర్మ్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మనం 2 ఏసీస్ యూస్ చేస్తే ఈ 20 కిలోవాట్ సరిపోతుంది. అంటే నా డౌట్ ఏంటంటే చాలా చోట్ల ఇంటీరియర్లో ఇల్లు కట్టుకుంటారు కొంతమంది. అవును సార్. ఇంటీరియర్లో అక్కడ మనకి 3 phase అవైలబుల్గా ఉండకపోవచ్చు. లేదా ఒక లేఅవుట్లో కట్టుకుంటారు. వాళ్ళు అక్కడ వెళ్ళా కట్టుకుందాం ఉండకపోవచ్చు.
ఉన్నా కూడా అవును. ఆ విల్లా కట్టుకునేందుకు ఒక 3 ఫేస్ లేకపోవడంతో చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. ఖచ్చితంగా. సో వాళ్ళకి మన వచ్చే సొల్యూషన్ ఇదేనా? ఎస్ సార్, 100%. మనకు బిల్డర్స్ కమిట్ అయినప్పుడు ఫస్ట్ అదే అడుగుతారు, కస్టమర్ కావచ్చు బిల్డర్, మేము ఇంటీరియర్లో చేస్తున్నాం ఎలా చేయాలి. ఇక్కడ చూడండి 1.5 year అంతకుముందు లిఫ్టే వాడలేదు వీళ్ళు, వాడినారు. జనరేటర్ ఆన్ చేయాలి, ఆన్ చేసి వాడుకోవాలి. అంటే జనరేటర్ యొక్క సెల్ఫ్ లిఫ్ట్ బటన్ పక్కన ఉంటుంది, అది యూజ్ చేసిన తర్వాత అక్కడ ఆఫ్ చేసి వీళ్ళు రావాలి. సో ఇటువంటి దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత సేవ్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 50,000 యూనిట్స్ ఇంచుమించు 45,000 యూనిట్స్ యూజ్ చేసినాం సార్. బట్ ప్రొడక్షన్ కెపాసిటీ 70, మనం 70 వరకు వాడుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒకే లోడ్ ఉండదు కదా, అంటే ఎప్పుడు మనం లోడ్ వాడితే బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఛార్జ్ ఒకటి లోడ్ ఇన్పుట్ని ఆపేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ యూనిట్కి 12 kilowatt ఇన్పుట్ ఇచ్చాము, 12.5. మీరు 12.5కి ఇన్పుట్ ఇచ్చాము. కాకపోతే ఇక్కడ చూడండి ప్రజెంట్ మీకు లోడ్ తక్కువ ఉంది కాబట్టి సోలార్ అనేది 7,426 ప్రొడక్షన్. ఎందుకు? ఆల్రెడీ బ్యాటరీస్ ఫుల్. సో లోడ్ వెళ్ళేదాన్ని బట్టి మనకు ఆన్లో ఉంటుంది. సో దాంట్లో మీరు డేటాస్ చూస్తే గ్రిడ్ అనేది 0 ఉంటుంది. అంటే అసలు ఛార్జింగ్ ఆఫ్ అని ఉంది కదా, ఆఫ్ అనేది గ్రిడ్ ఉంటేనే కదా. 3 phase అనేది లేదు, గ్రిడ్ లేదు, ఇన్పుట్ గ్రిడ్ అనేది ఇక్కడ లేదు. అది సింగిల్ ఫేసే కదా, అది సింగిల్ ఫేసే సార్. సింగిల్ ఫేస్ కూడా మనం ఇన్పుట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ జనరేటర్ ఉంది. అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ జనరేటర్ చేంజ్ ఓవర్ పెట్టాము. ఈ జనరేటర్ ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు ఆన్ చేశారు? అసలు ఆన్ చేయలేదు సార్, అస్సలు. ఎందుకంటే చెకింగ్ నేను అడుగుతాను, చెకింగ్ కోసం మళ్ళీ ఆ సెల్ఫ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, లో అయిపోతుందని ఒక 1/2 hour దానికోసం ఆన్ చేస్తారు. అస్సలు ఆన్ చేయాల్సిన పరిస్థితి రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనము ఎక్సెస్ పవర్ ఇచ్చాము. సో ఆన్ ఈవెన్ సైక్లోన్లో ఆన్ చేయలేదు. లేటెస్ట్ మనం మిచ్చంగ్ ఉంది కదా, మిచ్చంగ్లో అస్సలు ఆన్ చేయలేదు, ఎందుకంటే ల్యాండ్ ఫాల్ అయింది మనకు బాపట్ల ఏరియా. ఇదంతా హెవీగా ఉంది. ఇటు మనం వెళ్తే బాపట్లకు ఒక 60-70 కిలోమీటర్స్. సో ఇక్కడంతా చాలా విపరీతంగా చాలా మనకు ఫోన్ చేశారు, పక్కన షెడ్స్ వెళ్ళిపోయింది, మనది ఏమైనా అవుతుందంటే మనం కాన్ఫిడెంట్గా చెప్తాం. ఎందుకంటే మనం యూస్ చేసే ఇంటర్లాకింగ్ ఈ నామ్స్ 100 to 120 km/h కేపబుల్ తీసుకుంటుంది. కాబట్టి ఆ డైమెన్షన్స్ అవన్నీ మెన్షన్ చేసి సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ మనం కాంప్రమైజ్ కావాలి. సో ఇప్పుడు ఇది ఖర్చు ఎంత అయింది అంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఒక విల్లా ఉందనుకోండి, వాళ్ళు ఒక 20 kV ఆఫ్ గ్రిడ్కి వెళ్తే వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఏం లేదు సార్. ఎన్ని ఏసీస్ రన్ అవుతాయి, ఎంత లిఫ్ట్ రన్ అవుతుంది సార్? ఒక 20 kilowatts ప్లాన్ చేసుకున్నామంటే 6 to 7 ఏసీస్ రన్ చేసుకోవచ్చు వితౌట్ ఎలక్ట్రిసిటీ. మనం చెప్పిన DC ఇన్వర్టర్ ఇస్తే ఓకే 8 kilowatt అప్ టు 8 HP వరకు మోటార్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే 8 HP వరకు లిఫ్ట్ రన్ చేసుకోవచ్చు. ఒక లిఫ్ట్ అనేది కామన్ రన్ చేయొచ్చా? లేదు సార్, హయ్యర్ లోడ్లో ఈ రెండు రన్ చేయాలంటే 20 kV సరిపోతుంది. ఇన్ కేస్ మోటార్ లిఫ్ట్ ఆల్ ఏసీస్ రన్ చేయాలంటే 25 kV. అంటే ఇక్కడ అందుకే మళ్ళీ ఇన్వర్టర్ కెపాసిటీ అనేది పెంచుతాము. ఇప్పుడు దీనికి ఖర్చు ఎంత అవుతుంది సార్? సార్ టోటల్గా మనకి ఒక ప్లాంట్ కిలోవాట్కి మనకు 9 lakhs rupees ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇది హైబ్రిడ్ అంటాం, మనం చెప్పేది ఆఫ్ గ్రేడ్ అయినా మనం హైబ్రిడ్ ఇస్తాం. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్యూచర్లో వీళ్ళకి ఎలక్ట్రిసిటీ వచ్చి గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా అటువంటి ఫీచర్స్ ఉంటుంది. ప్రతిదీ మనకు అలానే ఉంటుంది గ్రిడ్ ఎక్స్పోర్ట్ డివైసెస్. ఎందుకంటే మనము ఒక 10 years మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తాం, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ కావచ్చు. సో వీటి యొక్క ఇన్వర్టర్ వారంటీ ఎంత ఉంటుంది సార్? ఇది కంప్లీట్ గ్రిడ్ ఎక్స్పోర్ట్ కాబట్టి హైబ్రిడ్ ఇన్వర్టర్స్ 5 years రీప్లేస్మెంట్ గ్యారంటీ, బ్యాటరీస్ 5 years రీప్లేస్మెంట్ గ్యారంటీ. ఇందులో ఇంకా చాయిసెస్ ఉన్నాయి. 8 years రీప్లేస్మెంట్ గ్యారంటీ, 20 years కూడా, 10 years కూడా ఉంది రీప్లేస్మెంట్. ప్రజెంట్ మనకి 20 బ్యాటరీసే కనిపిస్తుంది, మిగతా బ్యాటరీలు ఎక్కడ ఉన్నాయి? మిగతా బ్యాటరీస్ మనము అంటే ఈ ప్లేస్లో ఇంతే చేయగలిగినాం సార్. సో రిమైనింగ్ బ్యాటరీస్ మనము, ఇది యాక్చువల్గా లిఫ్ట్ రూమ్ సార్. కింద మీరు చూస్తే ఇక్కడ నుంచి అటు సైడ్ వరకు ఈ ఎల్ షేప్లో పెట్టాము, ఎందుకంటే 20 బ్యాటరీస్కి మనకి కావాల్సిన ప్లేస్. సో ఇక్కడ పెట్టాము. ఇటు సైడ్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఈ ఎల్ షేప్లో అంటారు, అంటే ఇది ఒక 3 feet హైట్ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టేందుకు చాలా కష్టపడి ఉంటారు. చాలా కష్టపడ్డాం సార్. లోపల చూడండి, అసలు మనం 2 floors హైట్లో ఉన్నాం ఇప్పుడు. అవును సార్. ఈ బ్యాటరీస్ అన్ని పైకి పట్టుకొచ్చేందుకు అంతా చాలా సార్. అంటే ఇక్కడ కస్టమర్ కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళ వర్కర్స్ మనకు హెల్ప్ చేశారు. మనం కూడా ఇది ఒక 1 day అయిపోలేదు సార్, 2 phases చేసినాం, ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. ఈచ్ ఫేజ్లో మనం 1 week అంటే మంచి సమ్మర్లో చేసినాం కాబట్టి చూడండి ఎంత హీట్ ఉంటుంది. ఈ హీట్లో చేయదు, ఓన్లీ నైట్ టైం అంతా వర్క్ చేస్తాము. ఇక్కడ చాలా సపోర్ట్ చేసినారు కాబట్టి డే టైంలో ఇంటీరియర్ ఖర్చు చెప్పలేదు ఎంతకి. ఈ మొత్తం ఈ పవర్ డిపెండెంట్ అంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వకుండా వీళ్ళకి నడుస్తున్నారు. టోటల్గా ఎంత ఖర్చు అయింది సార్? ఇక్కడ 25 lakhs ఖర్చు అయింది సార్. 25 lakhs 50 kilowatt అంటే 50 kilowatt అవుట్పుట్ టోటల్. అవును, మనకి ఇన్పుట్ ఈ ప్లాంట్ చూస్తే ఇన్పుట్ 25 kilowatts సార్. ఓకే, అవుట్పుట్ 50 kilowatts. అక్కడ ఇంకొక ప్లాంట్ కనిపిస్తుంది కదా దాని గురించి? అవును సార్, అది వచ్చేసి మనము ఇక్కడ అయిన తర్వాత ఇది మేనేజర్ గారి హౌస్ సార్. మనకు అక్కడ రిక్వైర్మెంట్ 3 ACs ఉంటుంది టోటల్. అది 2 floors, అది విల్లా హౌస్. సో 3 ACs ఉంటుంది. ఆ 3 ACs టోటల్ అప్లయన్సెస్ అక్కడ ఒక 3,000 to
4,000 బిల్ వచ్చేది. బిల్ ఒకటి కన్నా ఇక్కడ లోడ్ సార్ సమస్య. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చిన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 25 kV. 25 kVలో మనకి ఇక్కడే 50 kV కావాలి. kV ఇచ్చాం. ఈ కాకుండా మొత్తం 4 హౌసెస్ ఉంది, హాస్పిటల్ ఉంది. అదొక హౌస్ ఉంది. అవును. ఇదొక హౌస్ ఉంది. దానికి హౌస్ సెపరేట్ గా ఇచ్చానులేండి. అవును. ఆ హౌస్ కి ఏమి ఇచ్చాము మనము సార్? ఆ హౌస్ కి ఇంకా మనము ఇన్వర్టర్స్ ఏం పెట్టలేదు, వాటర్ హీటర్ ఇచ్చాము. ఓకే. ప్రెసెంట్ కంప్లీట్ గా CCTV సర్వైలెన్సెస్ కి పవర్లెస్ వైర్లెస్ CCTV, కంప్లీట్ స్ట్రీట్ లైట్స్ మొత్తం ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక 25 కిలోవాట్ ఇన్పుట్, అక్కడ ఒక 10 కిలోవాట్ పెట్టాము. అది కూడా మనం ఎలా చేస్తామంటే 6.5 కిలోవాట్ ఇన్పుట్, 10 కిలోవాట్ అవుట్పుట్ గా డిజైన్ చేస్తాం. అంటే మనం ప్యానల్స్ మంచి ప్యానల్స్ కనుక హై ఎఫిషియన్సీ ప్యానల్స్ ఉంటే 10 కిలోవాట్ వాడాలి. అవును, వాడుకోవచ్చు. మనకి ఇక్కడ యూనిట్సే సార్ క్యాల్కులేషన్. మనకు రోజు ఒక 30 యూనిట్స్ డిమాండ్ ఉందంటే 5 to 6 కిలోవాట్ అనేది సరిపోతుంది. సో మంత్లీ ఒక 1000 యూనిట్స్ అంటే మీకు అది సరిపోతుంది. అంటే ఇక్కడ నన్ను కొంతమంది అడుగుతున్నారు ప్యానల్స్ పైన కోతులు ఎక్కితే ఏమన్నా అవుతుందా అని. ఇక్కడ మీకు కొన్ని మచ్చలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కోతులు ఎక్కి దూకినవే. చూసారా, ప్యానల్ కి ఏమీ కాల. అసలు మనకి ఈ ప్యానల్స్ పైన ఒక మనిషి ఎక్కినా కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇక్కడ మీకు చిన్న చిన్న గుర్తులు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కోతులు ఎక్కిన గుర్తులు అనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కోతులతో కూడా. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఈ గురుధామ్ లో ఉన్న వీడియో. సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ మేము పెట్టి 2 ఏళ్ళు అయింది. మేమైతే ఇప్పటికిప్పుడు పెట్టిన రివ్యూ అయితే కాదు. ఎవరికైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అడగచ్చు. బలుసుపాడు జగ్గయ్యపేట దగ్గర, అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర బలుసుపాడు గురుధామ్ అండి. 2 years అయింది. ఇప్పటిదాకా వాళ్ళు ఒక్కరోజు కూడా జనరేటర్ ఆన్ చేయలేదు, లిఫ్ట్ నడుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈవీ ట్రావెల్ ఎక్స్పీ అండ్ ఆదిత్య ప్రభాకర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై. థ్యాంక్ యూ.